హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వెల్లుల్లి కారం ఎగ్ రైస్ చేశాను. చాలా చాలా బాగుంది. చాలా అంటే అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. బట్ మీకు కూడా వచ్చు, మీరు కూడా చేసుకుంటారు. బట్ నేను చేసే విధానం అయితే చాలా బాగుంది నాకు. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా చేసే విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఎగ్ ప్రోటీన్ కాబట్టి రైస్లో మనం ఎగ్ కలిపి తింటే బాగుంటుంది. ఏ రైస్ అయినా రైస్ వండుకున్న తర్వాత రైస్లో మళ్ళీ ఆకుకూర అయినా పప్పు అయినా వేసుకొని వండుకుంటే పెద్ద ప్రాబ్లం. సో ముందుగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అంత చిన్న ముక్కలు కాకుండా మామూలుగా. ఇవి స్మాల్ గ్రీన్ చిల్లీ కారంగా ఉంటాయి. తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వేగనివ్వాలి. మరీ అంత బాగా వేగంసరొద్దు. తర్వాత నేను ఒక 6-7 ఈ వెల్లుల్లిపాయలు తీసుకుని 10 అయినా వేసుకోవచ్చు, మీరు 10 అయినా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసి రోట్లో అదే నూరాను. బాగా మెత్తగా కాకుండా కచ్చబెచ్చగా. దీనివల్లే చాలా టేస్ట్ వచ్చింది. సో మసాలా వల్ల ఈ మసాలా చాలా టేస్టీ ఉంటుంది. కాసేపు ఫ్రై మీకు సాల్ట్ తక్కువ మీరు చూసుకుని వేసుకోండి. మీరు కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, నథింగ్ ప్రాబ్లం. సో అవి వేగిన తర్వాత కొంచెం పసుపు. వెల్లుల్లిపాయలు కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇలా చేసుకోండి. తర్వాత నేను 2 ఎగ్స్ వేసాను. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఎగ్ వేసుకుని ఎక్కువ మసాలా చేసుకోవచ్చు. అంటే నేను కొంచెం వేసేసాను కాబట్టి నేను 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం పీసెస్లు కనపడేలా ఉంటే బాగుంటుంది. మరి కిచిడిలా ఉంటే బాగోదు. తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకుని నేను ఉడికించిన అన్నం, మీరు రాత్రి మిగిలిపోయిన అన్నం అయినా వేసుకోవచ్చు, లేకపోతే అప్పుడు ఉడికినైనా వేసుకోవచ్చు. నేను ఇంకే మసాలా యాడ్ చేయలేదు. సో ఈ మసాలా చాలా టేస్టీగా ఉంది. సో కొంచెం అన్నం, ఇవి చిట్టు ముత్యాలు రైస్, చిన్న రైస్. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉత్తి రైస్ తింటేనే చాలా టేస్టీ వస్తుంది. బట్ టేస్టీ రైస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో బ్రౌన్ రైస్ అవి తింటే బాగుంటుంది. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. బాగా కలిపికిని మసాలా అంతా రైస్కి పట్టేలాగా. తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర ఉంటే వేసుకొని, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, విత్ మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.